నాసామి రంగతో సూపర్ హిట్ కొట్టిన నాగార్జున గారు ఈసారి సంక్రాంతి బుల్లోడుగా రాబోతున్నారు. విజుబిలి దర్శకత్వంలో నాగార్జున మరో సినిమాకి కమిట్ అయినట్టు తెలుస్తుంది. ఇది సంక్రాంతి నేపథ్యంలో సాగే విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ చిత్రంతో మరొకసారి నాగార్జునను ఊరమాసు పాత్రలో చూపించడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడంట. నాసామి రంగ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగార్జున మళ్లీ సోలో సినిమాను మొదలుపెట్టలేదు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ చేస్తున్న మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే రజనీకాంత్ చేస్తున్న కూలీ సినిమాకి విలన్ పాత్రలో చేస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున నుండి సోలో సినిమాను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీని ఒక కథను నాగార్జునకు చెప్పారట. ఈ కథ 1980 కాలంలో జరిగే స్టోరీ అని తెలుస్తుంది. ఆ కాలంలో సంక్రాంతి సమయాల్లో జరిగే పోటీలు, విలేజ్లో ఉండే కట్టుబాట్ల మధ్య సాగే ఎమోషనల్ మాస్ కమర్షియల్ అంశాలతో కథను రెడీ చేశాడట. ఈ కథ నాగార్జునకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రంలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమా వస్తే నాగార్జున మరొక హిట్ పడినట్టే. నాసామి రంగంలో నాగార్జునతో పాటు ఇతర పాత్రలను అద్భుతంగా చూపించాడు దర్శకుడు. కాబట్టి ఈసారి సొంత కథ అంతకుమించి ఎలివేషన్స్ తో సంక్రాంతి బుల్లోడు సినిమా తీస్తారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. నాసామి రంగ మూవీలో ఆషిక అభినయంతో పాటు అందంతో కూడా ఆకట్టుకున్నారు. దాంతో ఈ సినిమాలో కూడా ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక నాగార్జున నటిస్తున్న చిత్రాలు కంప్లీట్ అవ్వగానే ఈ కొత్త సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. జనవరిలో ఈ సినిమా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మరి నాసామి రంగ తర్వాత నాగార్జున నటించే సోలో హీరో సినిమా ఇదే అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.